బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత కేటీఆర్ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్ ను లీజ్ కి ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ బిడ్ ను ఏడాది ఏప్రిల్ 11న తెరిచారని, ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని రఘునందన్ రావు గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టారని రఘునందన్ రావు ప్రశ్నించారు. అంతేకాదు కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఏదో మతలబు జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న కంపెనీ 7,272 కోట్ల కోట్ చేసినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ 7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటించారని రఘునందన్ రావు ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కంపెనీ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బు ఎవరిని అడిగి పెంచారని ఆయన ప్రశ్నించారు. కవిత కేటీఆర్ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్ ను లీజ్ కి ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ బిడ్ ను ఏడాది ఏప్రిల్ 11న తెరిచారని, ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని రఘునందన్ రావు గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని రఘునందన్ రావు ప్రశ్నించారు. అంతేకాదు కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఏదో మతలబు జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న కంపెనీ 7,272 కోట్లు కోట్ చేసినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ 7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటించారని రఘునందన్ రావు ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కంపెనీ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బు ఎవరిని అడిగి పెంచారని ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయలు వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ న తీస్తే 1,85,00,000 పర్ డే వచ్చిందన్న. ఏప్రిల్ నెల యావరేజ్ 1,85,00,000 పర్ డే వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు వస్తాయన్న. మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రతి ఏప్రిల్ 1 నుంచి టోల్ గేట్లన్నీ తమ రేట్లని రివైజ్ చేసుకుంటాయి. రేట్లు రివైజ్ అవుతాయి, దాంతో పాటు వాహనాల పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? రేట్ రివైజ్ NHAI లెక్కలే తీసుకుందాం. అరవింద్ కుమార్ గారు చెప్పిన లెక్కలు 4 to 5% రేట్లు పెంచాల్సిందే, పెరుగుతుంది. ఏ కంపెనీ తోటి అగ్రిమెంట్ ఉన్నా ఎవ్రీ ఇయర్ 4 to 5% టోల్ ట్యాక్స్ ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతుంటారు. దిస్ ఇస్ ద జనరల్ ప్రొసీజర్. 30 అంటే నిన్న కాక మొన్న 2 కోట్లు వచ్చింది పర్ డే. అంటే నెల రోజులకి ఎంత వస్తుందన్న? 60 కోట్లు. నెలకి 60 కోట్లు ఇంటూ 12 నెలలు, సంవత్సరానికి వచ్చేది యావరేజ్ న 720 కోట్లు వస్తుంది. 1,85,00,000 ఇటువంటి తీసేసిన అట్లీస్ట్ 700 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి టోల్ ట్యాక్స్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. ఇంత ఓపెన్ గా ఇంత కుల్లా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి మన మీద జరుగుతున్న దోపిడీ తెలవాలి కాబట్టి చెప్పదలుచుకున్నా నేను. 720 కోట్లు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయం 2023 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఏప్రిల్ 2024 దాకా వచ్చే ఆదాయం సుమారు 720 కోట్ల రూపాయలు వస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరం 5% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 30 సంవత్సరాలు ఇంటూ 720 కోట్లు ఎంత వస్తుంది? ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాలి. ఇలా ఒక కంపెనీ వచ్చింది, ఒక కంపెనీ వచ్చి నాకు టెండర్ ఫస్ట్ వచ్చింది, ఆన్ అండ్ యావరేజ్